ఈరోజు సువిశేషపట్నంలో బాప్తిస్మ యోహాను క్రీస్తు ప్రభుకి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఆయన క్రీస్తు ప్రభు యోర్దాను నదిలో జ్ఞానస్నానానికి వస్తూ ఉన్నప్పుడు ఆయన పలికినటువంటి పలుకు, ఇదిగో దేవుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించేటువంటి దేవుని గొర్రెపిల్ల అని సాక్ష్యమిస్తూ, ఈయన గురించే నేను అనేక పర్యాయములు నేను బోధించాను, నాకంటే ముందుగా నాకంటే అధికుడు రాబోతూ ఉన్నాడు, నేను జ్ఞానస్నానం నీళ్ళతో జ్ఞానస్నానం ఇస్తూ ఉన్నాను, కానీ ఈయన పవిత్రాత్మతోనూ అగ్నితోనూ జ్ఞానస్నానాన్ని ఇస్తారు అని ప్రభు గురించి ఆయన సాక్ష్యమిస్తూ, ఈయన నాకంటే ముందుగా ఉన్నవాడు, ఈయన గురించి నన్ను పంపినటువంటి ప్రభు ఎప్పుడైతే జ్ఞానస్నానం పొందే సమయంలో ఈయనపై పౌర రూపమై పవిత్రాత్మ సర్వేశ్వరుడు వేంచేసి వస్తుందో ఆయనే నిజమైనటువంటి క్రీస్తు ప్రభు అని నన్ను పంపినటువంటి ప్రభు నాకు ఎరుకపరిచారు అని క్రీస్తు ప్రభు గురించి సాక్ష్యమిస్తున్నాడు. ఈరోజు మొదటి పట్టణంలో యోహాను రాసిన మొదటి లేఖలో క్రీస్తు ప్రభు యొక్క విరోధి ఎవరంటే క్రీస్తు ప్రభును అంగీకరించినటువంటి వారు. పితాపుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుని అంగీకరించినటువంటి వాడే క్రీస్తుకు విరోధి అని యోహాను గారు చెప్తున్నారు. మరి క్రీస్తు ప్రభుని విశ్వసించి ఆయనలో జ్ఞానస్నానం తీసుకున్నటువంటి వారు మనం ఏ విధంగా క్రీస్తు ప్రభుకి సాక్ష్యంగా ఉంటూ ఉన్నాం, ఏ విధంగా యోహాను వలె ఈ యొక్క సమాజానికి, ఈ యొక్క ప్రపంచానికి నిజమైనటువంటి గొర్రెపిల్ల అని, లోక పాపములను పరిహరించే దేవుని గొర్రెపిల్ల అని మనము సాక్ష్యం ఇవ్వగలగమా? క్షణం మళ్ళీ మనం పరీక్షించుకొని దేవుని కృపలో జీవించే వాక్యాన్ని దయచేయమని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేయాలి.